మనకు 2025లో జూన్ నెలలో జరిగినటువంటి ప్రతి ఎస్జిటి పేపర్ను, అందులో ఉన్నటువంటి ట్రై మెథడ్స్లో పేపర్ను, ప్రతి ప్రశ్నను కూడా విశ్లేషణాత్మకంగా వివరిస్తున్నాం. అందులో భాగంగా మనం నెక్స్ట్ జూన్ 19వ తేదీ జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో ట్రై మెథడ్ సంబంధించి ఏ ప్రశ్నలు వచ్చాయి, వాటిని మనం ఎలా తెలుసుకోవాల్సి ఉంటుంది, తర్వాత ఆ ప్రశ్నల సరళి ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఎలా అడగడానికి అవకాశం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి జూన్ 19వ తేదీ వచ్చిన ప్రశ్నలు ఎలా ఉన్నాయి, వాటికి ఇంపార్టెన్స్ ఏంటి చూద్దాం. దిస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఏమని ఇచ్చారో చూడండి. క్వశ్చన్ మనకు ఇలా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని? ద ఇంగ్లీష్ వర్డ్ మ్యాథమెటిక్స్ అనే ఇంగ్లీష్ వర్డ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ దిస్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ నుంచి ఈ యొక్క మ్యాథమెటిక్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదం వచ్చింది అని అడుగుతున్నాడు. అంటే ఫ్రెంచ్ భాష నుండి వచ్చిందా, ఇంగ్లీష్ భాష నుంచి వచ్చిందా, గ్రీకు భాష నుంచి వచ్చిందా, ఈజిప్ట్ భాష నుండి వచ్చిందా? అదే తెలుగులో తీసుకున్నాం అనుకోండి, ఏముంటుంది? మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల పదము ఈ భాష నుండి వచ్చినది అని అడుగుతున్నాడు. సేమ్ ఫ్రెంచు, ఆంగ్లము, గ్రీకు, ఈజిప్ట్. వాస్తవానికి మనం పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ అనే పదం కానీ, సైన్స్ అనే పదం కానీ, సోషల్ అనే పదం కానీ ఫస్ట్ మాట్లాడుతున్న ప్రతి పదము కూడా ఇంగ్లీష్ వర్డే. ఫస్ట్ ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మరి మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఇది ఏ భాషా పదము అని అడిగారు అనుకోండి, ఇది ఆంగ్ల భాష పదం. మ్యాథమెటిక్స్ ఇది ఆంగ్ల భాష పదం. మరి ఈ మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదము మనకు కొన్ని భాషా పదాల నుండి రావడం జరిగింది. ఒకటి మ్యాంథనైన్ అనేటువంటి పదము, మరియు టెక్న అనే పదము, మరి అదేవిధంగా మ్యాంథనో అనే పదము, తర్వాత మ్యాంథైనో అనే పదము, అదేవిధంగా మనకు హర్స్ మ్యాథమెటికా అనే పదము, మరియు గన్ అనే పదం నుండి రావడం జరిగింది. ఇన్ని పదాల నుండి వచ్చింది. మరి ఈ పదాలలో ఏది క్వశ్చన్? మరి ఎంత తెలివిగా క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ మనం చెప్పేవి ఒకటి మాత్రమే ఉంది, మిగతావి లేవు. మరి మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదము ఏ ఏ పదాల నుండి వచ్చింది అన్నప్పుడు మ్యాంథనైన్ అనేది ఒక పదం, మరియు టెక్న అనేది ఒక పదం, మ్యాంథనో అనేది ఒక పదం, మ్యాంథైనో అని ఒక పదం. ఇక్కడ మీరు బాగా పరిశీలించండి. మ్యాంథనైన్ అనేది గ్రీకు భాషా పదమే, టెక్న అనేది గ్రీకు భాషా పదమే, మ్యాంథనో అనేది ప్రాచీన గ్రీకు భాషా పదము, మరి మ్యాంథైనో అనేది నవీన గ్రీకు భాషా పదాలు. ఇవి రెండు కూడా గ్రీకు భాషా పదాలే. మరి హర్స్ మ్యాథమెటికా అనేది లాటిన్ భాషా పదం, మరి గన్ అనేది సంస్కృత భాషా పదం నుండి రావడం జరిగింది. మరి ఇక్కడ పరిశీలించండి. ఆప్షన్స్లో ఫ్రెంచ్ ఉందా? లేదు. ఆంగ్లం ఉందా? లేదు. ఈజిప్ట్ ఉందా? లేదు. మరి ఆన్సర్ ఏముంది? గ్రీక్. అట్లా కూడా ఆన్సర్ చేయొచ్చు. అంటే ఇంకా చాలా డిఫరెంట్గా క్వశ్చన్ అడగవచ్చు. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదము మ్యాంథనైన్ అనేది ఏ భాషా పదం నుండి వచ్చింది అని అడగవచ్చు. లేదా మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాషా పదము మ్యాంథనైన్ మరియు టెక్న అనే గ్రీకు భాషా పదాల నుండి వస్తే మ్యాంథనైన్ అంటే అర్థమేమో అడగవచ్చు. మ్యాంథనైన్ అన్న, మ్యాంథనో అన్న, మ్యాంథైనో అన్న, ఈ మూడింటిని మీరు తెలుగులో రాసి చూడండి, మనకు ఒక పాయింట్ అర్థమవుతుంది. ఏది? మ్యాంథనైన్ అనేటువంటిది. తర్వాత మ్యాంథనో, తర్వాత మ్యాంథైనో. మీరు పరిశీలించండి. చివరగా ఏమొచ్చింది? నా. చివరగా ఏమొచ్చింది? నా. ఈ మూడు భాషా పదాల అర్థం ఏంటంటే నేర్చుకోవడము అని అర్థం. ఇలా చదువుకోవాలి. మనం బట్టి కొట్టకూడదు.
మ్యాథనైన్ అనేది గ్రీకు భాష పదము, నేర్చుకోవడం కొన్ని రోజులకి ఏం నేర్చుకున్నట్టో నీకే అర్థం కాదు. కాబట్టి ఇక్కడ లాజిక్ ఏముందో మనం పరిశీలించాలి. ఎప్పుడు వస్తుంది ఆ లాజిక్? పదే చదివినప్పుడు రావడం జరుగుతుంది. కాబట్టి మ్యాంథనైన్ అనేది నేర్చుకోవడమే, మ్యాంథనో అంటే కూడా నేర్చుకోవడమే, మ్యాంథైనో అంటే కూడా నేర్చుకోవడమే. ఈ మూడు కూడా గ్రీకు భాషా పదాలే. మరి టెక్న అంటే అర్థం ఏంటి? కళ లేదా సూక్ష్మ బుద్ధి. కళ లేదా సూక్ష్మ బుద్ధి అని అర్థం. మరి కళ అనే అమ్మాయికి టెక్ ఎక్కువగా ఉంది. ఎలా చూస్తే కనిపిస్తుంది? సూక్ష్మంగా బుద్ధితో చూస్తే కనిపిస్తుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. టెక్న్ అనేది గ్రీకు భాష పదం, కళ లేదా సూక్ష్మ బుద్ధి. మరి హర్స్ మ్యాథమెటికా అంటే అర్థం ఏంటి? ఇదేమో లాటిన్ భాష పదం. దీనికి గణిత కళ అంటారు. గణిత కళ అంటారు. హర్స్ మ్యాథమెటికా అంటే అర్థము గణిత కళ. మరి గన్ అనే సంస్కృత భాష పదం. దీని అర్థం ఏంటి? లెక్కించడము. దీని అర్థము లెక్కించడము. ఇది ఒక పదం గురించి మనం నేర్చుకునేటువంటి విధానం. అట్ ద సేమ్ టైం సైన్స్ కూడా అంతే. సైన్స్ అనే ఆంగ్ల భాష పదం, సైన్సియా మరియు సిరే అనే లాటిన్ భాష పదాల నుండి, ఇల్మి అనే అరబిక్ భాష పదం నుండి, విజ్ఞానం అనే సంస్కృత భాష పదం నుండి రావడం జరిగింది. జ్ఞానము లేదా తెలుసుకోవడం, జ్ఞాన సంచయం అనే పదాలు మనకు రావడం జరుగుతుంది. అలాగే సోషల్ తీసుకుంటే మనకు జియోగ్రఫీ, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అనే పదాలు ఉంటాయి. జియోగ్రఫీ ఆంగ్ల భాష పదము, జియో మరియు గ్రఫియా అనేటువంటి గ్రీకు భాషా పదాల నుండి రావడం జరిగింది. వాటి అర్థం ఏంటి? భూమి యొక్క వర్ణన. అదే హిస్టరీ అనే ఆంగ్ల భాషా పదం, హిస్టోరియా అనేటువంటి గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటి? అన్వేషణ అర్థము. సివిక్స్ అనేటువంటి ఆంగ్ల భాషా పదము, సివిటాస్ అనే లాటిన్ భాషా పదం నుండి దాని అర్థం ఏంటి? నగర జీవనం. ఎకనామిక్స్ అనే ఆంగ్ల భాషా పదం, ఓకియోనోమస్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది. దాని అర్థం ఏంటి? గృహ నిర్వహణ శాస్త్రం. మనకి ఉండేది మూడు. ఒక పదం ఒక దాని గురించి వచ్చినప్పుడు మిగతా పదాలన్నీ ఒకే చోట రాసుకున్నాం అనుకోండి, ఇక్కడ బిట్ అడిగినా మీరు ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి ప్రిపరేషన్ విధానాన్ని సమీకరించుకోవాలా, క్రోడీకరించుకోవాలా. ఇలా చేయడాన్ని ఏమంటారంటే అవగాహన అంటారు. ఎక్కడెక్కడ చదివితే జ్ఞానము, మూటిని కలిపి ఒకేసారి చదివితే అవగాహన. ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో, ఎప్పుడైతే అవగాహన వస్తుందో ప్రశ్నకు సమాధానం వస్తుంది. ఫస్ట్ జ్ఞానం అనేది ఉండాలి, ఉన్నది ఉన్నట్లు నేర్చుకోవాలి. మ్యాథమెటిక్స్ అనే ఆంగ్ల భాష పదం, మ్యాంథనైన్, టెక్న అనే గ్రీకు భాషా పదాలు, మరియు మ్యాంథనో ప్రాచీన గ్రీకు, మ్యాంథైనో నవీన గ్రీకు, ఆ పదాలు గ్రీకు భాష పదాలు. హర్స్ మ్యాథమెటికా లాటిన్ భాష పదం, గన్ అనేది సంస్కృత భాష పదం. వీటి అర్థాలు కూడా తెలుసుకోవాలి. ఇది ఫస్ట్ క్వశ్చన్కు ఉన్నటువంటి సమాచారం. కాబట్టి ఇక్కడ మనం పరిశీలిస్తే ఏ పదాలు ఎక్కడెక్కడ రావడం జరిగిందో, ఇదే మీరు సైకిల్లో తీసుకుంటే మొత్తం ఏ పదం ఏ భాషా పదం నుండి వచ్చిందో కూడా ఒక్కసారి నోట్ చేసుకున్నారనుకోండి, ఈజీగా క్వశ్చన్కి ఆన్సర్ చేయవచ్చు. ఏదైనా అడగని, ఎట్లన్నా అడగని, మనం గుర్తించుకునే ప్రయత్నం చేయవచ్చు. అంటే ఈ ప్రయత్నం చేయాలి. సాధారణంగా చదవడం కంటే ఒక క్రోడీకరించి చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మన ప్రశ్నల సరళిని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే ప్రీవియస్ పేపర్స్ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీకు ఉపయోగపడుతుంది. ఇలాంటి అంశాలు మీరు ఒకేసారి చదవలేరు కాబట్టి మేము చెప్పి మీకు అర్థమయ్యేటట్లు తెలియచేయడం జరుగుతుంది. మరియు నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. 19వ తేదీ జరిగినటువంటి షిఫ్ట్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడో ఒకసారి పరిశీలించండి. ఇది కూడా మొదటి లెసన్కే సంబంధించి. దీన్ని బట్టి మనం పరిశీలించండి. మొదటి లెసన్ మీద 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏ షిఫ్ట్ అన్నా తీసుకోండి, 2 ప్రశ్నలు అడుగుతున్నాడు. మనం ముందుగా ఏం చెప్పాం? మొదటి దాంట్లో 1 లేదా 2 అడుగుతాడని చెప్పాం. అదే బోధనా పద్ధతులు, విద్యా ప్రణాళిక, తర్వాత కరికులం సంబంధించినది, అదేవిధంగా బోధనా లక్ష్యాల వర్గీకరణ, మనకు మూల్యాంకనం, వాటిలో ఎక్కువ బిట్లు అడుగుతున్నాం. ఇక్కడ కూడా ఎక్కువ బిట్లు అడుగుతున్నాడు. మరి ఇది కూడా మొదటి లెసన్కి సంబంధించిందే, గణిత పరిచయం సంబంధించిందే. లీలావతి గణితము అనే పుస్తకము రాసిన వారు ఎవరు అని అడుగుతున్నారు. లీలావతి గణితము అనే పుస్తకం రాసిన వారు ఎవరు అంటారు. వాస్తవానికి ఈ నలుగురు మనం పరిశీలిస్తే 4 బుక్కులు ఉన్నాయి. మనకు ఆర్యభట్ట అనే వ్యక్తి తీసుకున్నప్పుడు ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని రచించారు. ఆర్యభట్టీయము అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. అతి తక్కువ వయసులో రచించాడు కాబట్టి
ఆర్యభట్యం అనే గ్రంథాన్ని రచించినందుకు ఆర్యభట్టను బుధగుప్తుడు అనేటువంటి వ్యక్తి ఏం చేయడం జరిగింది, నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా నియమించడం జరిగింది. నలంద విశ్వవిద్యాలయాన్ని రూపొందించిన వ్యక్తి కుమారగుప్తుడు. మనకు ఏ అంశం ఎట్లా అడుగుతాడు, ఎప్పుడు అడుగుతాడని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆప్షన్స్లో కుమారగుప్తుడు ఉంటాడు, బుధగుప్తుడు ఉంటాడు, ఉపగుప్తుడు ఉంటాడు. ఉపగుప్తుడు అనేవాడు అశోకుడికి బౌద్ధ మతం స్వీకరించిన వ్యక్తి. అదేవిధంగా మనకు ఒక బుధగుప్తుడు అనే వ్యక్తి ఆర్యభట్టను నియమించిన వ్యక్తి. కుమారగుప్తుడు నలంద విశ్వవిద్యాలయాన్ని రూపొందించిన వ్యక్తి. ఓసారి ఇట్లే పెట్టి అడిగాడు, ఏమని అడిగాడు, ఆర్యభట్టను నలంద విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఎవరు నియమించారని అడిగితే ఇవే ఆప్షన్స్ ఉన్నాయి. అన్ని గుప్తులే, ఏ గుప్తుడు పెట్టాలో తెలియదు. కాబట్టి అన్నిటి మూడిటికి సమాచారం తెలుసుకుంటే సమాచారం చేస్తారు. మరి ఆర్యభట్ట రచించిన గ్రంథం ఆర్యభట్యం. ఇందులో 4 పాదాలు ఉంటాయి. గీతికా పాదము, గణిత పాదము, కాలపాదము, గోళపాదం అని ఉంటుంది. ఇందులో 10 ఉంటాయి, 33 ఉంటాయి, 25 ఉంటాయి, 50 ఉంటాయి. 4 పాదాలు, మొత్తం 118 శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ. కానీ వాస్తవానికి ఉన్న శ్లోకాల సంఖ్య 121. మరి మొదటిది ప్రారంభ సూత్రం, చివరిది ఫలిత సూత్రం, మరి తర్వాత మనకు ముగింపు సూత్రం. 121 ఏంటి ఏమంటామంటే ఫలిత సూత్రం అంటారు. ప్రారంభ సూత్రము, ముగింపు సూత్రము, ఫల సూత్రము, ఈ 3 కలిపితే 121 శ్లోకాలు అవుతాయి. ఆర్యభట్యం అనే గ్రంథాన్ని రచించిన వ్యక్తి ఎవరు అంటే ఆర్యభట్ట అనే వ్యక్తి. మనకి ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్యభట్ట పాటలీపుత్రం అనేటువంటి గ్రామంలో పాటలీపుత్రంలో జన్మించాడని చెప్పేసి అంటారు. కానీ స్కూల్ అసిస్టెంట్ బుక్కుల్లో, కొన్ని బుక్కుల్లో ఆర్యభట్ట అనేటువంటి వ్యక్తి ఎక్కడ జన్మించాడంటే కేరళలోని అనే ప్రాంతంలో ఒక చిన్న గ్రామంలో జన్మించడం జరిగింది. కాబట్టి కొన్నిసార్లు స్కూల్ అసిస్టెంట్ బుక్కులు కూడా మీరు చదవండి. ఆప్షన్స్లో పాటలీపుత్రం లేకపోతే కేరళకు సంబంధించినటువంటి పాయింట్ ఉంటుంది. కాబట్టి అట్లా కూడా చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ మధ్య కాలంలో స్కూల్ అసిస్టెంట్ బుక్కుల నుండి, బీఈడి బుక్కుల నుండి 1, 2, 3 ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి వాటిని కూడా కొంత చదువుకునే ప్రయత్నం చేస్తే ఆ బిట్ కూడా మిస్ కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందని తెలియచేయడం జరుగుతుంది. మరి ఆర్యభట్ట అనగానే మాకు ఇంపార్టెంట్ బిట్ వస్తుంది. పై విలువను గురించి మాట్లాడాడు. పై విలువ 3.14 ఏమని చెప్పడం జరిగింది ఒకరు, 3.16 ఒకరు, 3.12 ఒకరు. ఇక్కడ 3.12 ఎవరు చెప్పారు, మనకు భాస్కరాచార్యుడు చెప్పాడు. బాగా గుర్తుపెట్టుకోండి. 3.12 అంటే ఎవరు, భాస్కరాచార్యుడు. 3.16 అంటే ఎవరు చెప్పడం జరిగింది, మనకు ఈజిప్షియన్స్. 3.14 అంటే ఎవరు చెప్పడం జరిగింది, ఆర్యభట్ట చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క రకంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా చూసుకోండి. మరి భాస్కరాచార్యుడు రచించినటువంటి గ్రంథము 2 ఉన్నాయి. భాస్కరాచార్యుడు రచించినది ఒకటి సిద్ధాంత శిరోమణి అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. మరొక గ్రంథము కర్ణ కుతూహలము అనే గ్రంథాన్ని రచించాడు. మరి ఈ సిద్ధాంత శిరోమణిలోనే ఒక పుస్తకం లీలావతి గణితము, గణిత భాగము, లీలావతి గణితము, గణిత భాగము, కాల భాగము, బీజ గణితము అనేటువంటి 4 భాగాలు ఉన్నాయి. ఈ సిద్ధాంత శిరోమణిలోనే ఉండడం జరుగుతుంది. అది రచించిన వ్యక్తి ఎవరంటే భాస్కరాచార్యుడు రచించాడు. భాస్కరాచార్యుని యొక్క కూతురు పేరే లీలావతి. ఈ లీలావతి గణితము సిద్ధాంత శిరోమణిలో ఉంది అని మనం చెప్పిన వ్యక్తి ఎవరంటే 5G అనేటువంటి వ్యక్తి. ఆ 5G అనే వ్యక్తి ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. అతన్ని చెప్పేంత వరకు తెలియదు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి, పర్షియన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఫ్రెంచ్ కాదమ్మా, 5G అనే వ్యక్తి పర్షియన్ దేశానికి చెందిన వ్యక్తి. ఆయన చెప్తే తప్ప మనకు తెలియనటువంటి అంశం. మరి బ్రహ్మగుప్తుడి గురించి రచించినది బ్రహ్మస్ఫుట సిద్ధాంతం రచించాడు. అదేవిధంగా కణఖండ కార్యక అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. బ్రహ్మగుప్తుడిని భాస్కరాచార్యుడు గణక చక్ర చూడమని పిలిచాడు. అదే బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టను విమర్శించడం జరిగింది. అందుకే బ్రహ్మగుప్తుడు ఆర్యభట్టను అనుసరించకుండా వరహామిహిరుడిని అనుసరించడం జరిగింది అని కూడా చెప్పడం జరుగుతుంది. చాలా గొప్ప వ్యక్తుల్లో బ్రహ్మగుప్తుడు కూడా ఒకడు. వరహామిహిరుడు రచించిన గ్రంథం మనకేమండి పంచ సిద్ధాంతిక బృహత్ సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. పంచ సిద్ధాంతిక బృహత్ సంహిత అనే గ్రంథాలను రచించిన వ్యక్తి వరహామిహిరుడు అంటారు. ఈ ముగ్గురు గురించి మాట్లాడుకోవడానికే చాలా టైం తీసుకుంటుంది. వీళ్ళు గణితానికి సేవ చేశారు, ఎలా సేవ చేశారు, ఎట్లా సేవ చేశారు అనే అంశాలను ఒక్కొక్కటి చూసుకుంటూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఇచ్చిన బుక్ ఏమంటే లీలావతి గణితం అనేది ఎవరు రచించారు అంటే భాస్కరాచార్యుడు రచించారు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించినటువంటి అంశంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే
నెక్స్ట్ క్వశ్చన్ మనం తీసుకుంటే ఇక్కడ ఏమన్నా చూడండి, దిస్ మెథడ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ అన్నోన్ టు నోన్. మీకు ఇంతకుముందే చెప్పాను దీని గురించి ఎలా తెలుసుకోవాలి ప్రశ్న అనేది మీకు ఇంతకుముందు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు 2 సిస్టమాటిక్ మెథడ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటమ్మా అంటే సూత్రము అనేది ఒక చిన్న క్లూ గుర్తుపెట్టుకోవాలి. మరొకటి ఏంటి అంటే అదేవిధంగా దానికి సంబంధించింది సమస్య అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే సూత్రము అని వచ్చిందో ఎవరెవరు వస్తారు, ఆగమన మరియు నిగమన రావడం జరుగుతుంది. సూత్రం వచ్చినప్పుడు ఆగమన నిగమన వస్తుంది. సమస్య అని వచ్చినప్పుడు విశ్లేషణ సంశ్లేషణ అనే పదాలు వస్తాయి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి సూత్రాన్ని తయారు చేసేదెవరు, ఆగమన. సూత్రాన్ని ఉపయోగించేదెవరు, నిగమన. అందుకే తయారు చేసే బాధ్యత ఆగమనది, ఉపయోగించే బాధ్యత నిగమనది. మరి ఆగమన పద్ధతికి 3 సూత్రాలు చెప్పాను. ఏమని చెప్పాను, ఉద్దర పియం అని గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. గత పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ఒకసారి చూసి మీకు ఇంకా ఈజీ అర్థమవుతుంది. ఉద్దర అంటే అర్థం ఏంటి, ఉదాహరణల నుండి సూత్రాలను తయారు చేయడం. పి అంటే అర్థం ఏంటి, ప్రత్యేక అంశం నుండి సాధారణ అంశాలను రాబట్టడం. ఎం అంటే అర్థం ఏంటి, మూర్తము నుండి అమూర్తముకు రాబట్టడం. ఇవి ఆగమన పద్ధతికి. రివర్స్ చేసే ఏం పద్ధతి, నిగమన పద్ధతి. సూత్రాల నుండి ఉదాహరణకు, సాధారణ నుండి ప్రత్యేక అంశానికి, అమూర్తం నుండి మూర్తానికి నిగమన పద్ధతి సూత్రాలు. మీకు చిన్న క్లూ చెప్పాను, సంశ్లేషణ పద్ధతిలో 2 సూత్రాలు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. ఒకటి ఏంటి, దత్తాంశము నుండి సారాంశముకు వెళ్ళే పద్ధతి. దత్తాంశం నుండి సారాంశం వెళ్ళే పద్ధతి ఇదొక సూత్రం. రెండో సూత్రం ఏంటి, తెలిసిన దాని నుండి తెలియని దానికి వెళ్ళే పద్ధతి. ఈ 2 సూత్రాలు సంశ్లేషణ గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 సూత్రాలు ఆగమన పద్ధతిలో గుర్తుపెట్టుకోవాలి. ఆపోజిట్ అడిగితే నిగమన, ఇక్కడ ఆపోజిట్ అడిగితే విశ్లేషణ. మరి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నోన్ టు అన్నోనా, అన్నోన్ టు నోనా. తెలియని దాని నుండి తెలిసిన దానికి, సారాంశం నుండి దత్తాంశం వైపుకు అన్నాడు, సారాంశం నుండి దత్తాంశం వైపుకు అన్నాడు. ఇక్కడ బాగా చూడండి, యాక్చువల్గా ఇక్కడ మనకు అన్నోన్ టు నోన్ అన్నాడు, తెలియని దాని నుండి తెలిసిన దానికి అనాలి. కానీ తెలుగులోకి వచ్చేటప్పుడు ఏమన్నాడు, సారాంశం నుండి దత్తాంశం వైపు. 2 సూత్రాలు అట్లే ఇచ్చాడు, ఏమి 2 ఒకటే. సారాంశం నుండి దత్తాంశం వెళ్ళే పద్ధతి ఏం పద్ధతి అవుతుంది, విశ్లేషణ. దత్తాంశం నుండి సారాంశం వెళ్తే ఏమవుతుంది, సంశ్లేషణ. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు, సారాంశము నుండి దత్తాంశం, సారాంశము నుండి దత్తాంశం. కాబట్టి ఆన్సర్ ఏంటి, విశ్లేషణ. కాబట్టి అక్కడ ఆన్సర్ విశ్లేషణ గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీకు చెప్పాను, ఖచ్చితంగా మనకు 5 పద్ధతులు గణితంలో చదువుకోవాలా. ఆగమన, నిగమన, విశ్లేషణ, సంశ్లేషణ, సమస్య పరిష్కార పద్ధతులను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అందులో గ్యారెంటీగా బిట్ అడుగుతాడు, అది కూడా ఈ సూత్రాల మీద. గత సెషన్లో ఒక ఆగమన నిగమన అడిగితే ఈ సెషన్లో ఏమని అడిగాడు, విశ్లేషణ సంశ్లేషణ మీద ప్రశ్నలు అడగడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి ప్రశ్నలు వస్తుంటాయి, గుర్తుంచుకోండి. అన్నోన్ టు నోన్ అంటే తెలియని దాని నుండి తెలిసిన దానికి. ఇదే పాయింట్ మనకి ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమన్నాడు, సారాంశం నుండి దత్తాంశం అన్నాడు. సూత్రాలు 2 ఒక వేరియేషన్, ఇంగ్లీష్లో ఒకటి ఇచ్చాడు, తెలుగులో ఒకటి ఇచ్చాడు. చూసి జాగ్రత్తగా మీరు పరిశీలించి ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. ఇది ప్యూర్లీ మనకు పేపర్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నది, అదే మనం చెప్తున్నాం. కాబట్టి మీకు ప్రశ్నలు కూడా ఎలా ఇస్తాడో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది నాన్న. ఇది మనకు దీనికి సంబంధించిన ప్రశ్న. ఇక నెక్స్ట్ ప్రశ్న తీసుకుంటే ఏమిచ్చాడో చూడండి. వాట్ ఈస్ దట్ వన్, ద టీచింగ్ ఎయిడ్ యూజ్డ్ బై ద టీచర్ టు టీచ్ ద టాపిక్ టైం. అంటే కాలమును బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం ఏది, కాలమును బోధించడానికి, టైంను బోధించడానికి ఉపయోగించే బోధనోపకరణం ఏది. ఇక్కడ మనం జాగ్రత్తగా దీని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఇట్లాంటి ప్రశ్న ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు కాలమానము అంటాం. ఏం మానం అంటాము, కాలమానము. కాలమానం అంటే ఏమి, ఎంత సమయము, ఎప్పుడు, ఎక్కడ, ఇట్లాంటివే కదా కాలమానం అంటే. ఏ సందర్భాలకు సంబంధించినవి, ఎలా ఉంది అనేటువంటిదే కదా. కాబట్టి పెగ్గు బోర్డు కాలమానం అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉపాధ్యాయుడు ఉపయోగించు బోధనోపకరణం. ఒక టీచరు కాలమానం బోధించాలి. కాలమానం అంటే ఏమి, ప్రాచీన కాలం ఏది, మధ్యయుగ కాలం ఏది, ఆధునిక కాలం ఏది, ఎట్లెట్లా ఉన్నాయి, ఏ రకమైనటువంటి కాలమానాలు మారుతూ వచ్చాయి, అట్లాంటి దాన్ని. మరి ఇప్పుడు
దీనికి పెగ్గు బోర్డు అంటారు. అసలు పెగ్గు బోర్డుకి కాలమానానికి ఏమైనా అవకాశం ఉందా అనే ప్రయత్నం చేయాలి. అసలు పెగ్ బోర్డు అంటే ఏమో తెలుసుకోవాలి. ఏం లేదు, పెగ్ బోర్డు అంటే ఒక చెక్క బోర్డు ఉంటుంది. చెక్క బోర్డుకు సమానమైనటువంటి రంధ్రాలు అనేటువంటివి ఉంటాయి. ఈ సమానమైన రంధ్రాలు ఉన్నప్పుడు మనం తెచ్చినటువంటి చిత్రాలకు ఓ కొక్కీలు అంటించి ఆ కొక్కీలతో ఇక్కడ తగిలిస్తాం. దాన్ని ఏమంటారు? పెగ్ బోర్డ్ అంటారు. కాబట్టి పెగ్ బోర్డ్ అంటే ఏంటి? చిత్రాలను, భావనలను, ఏమైనా సమాచారాన్ని చెప్పడానికి వాడతారు. మరి నల్లబల్ల ఏంటి? సమాచారాన్ని చెప్పడానికి, బోధించడానికి ఉపయోగించేది ఏంటి? నల్లబల్ల. మరి ఫ్లాష్ కార్డు ఎందుకు ఉపయోగిస్తాం? ఏదైనా ఒక చాప్టర్కి సంబంధించిన భావనలు బోధించడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటారంటే ఫ్లాష్ కార్డ్స్ అని అంటారు, మెరుపాటలు అంటారు, దీర్ఘచతురస్రాకారం ఉంటాయి. మరి వర్కింగ్ మోడల్స్ అంటారు. కదిలే నమూనాలను గురించి ఉపయోగించడం జరుగుతుంది. అంటే వర్కింగ్ మోడల్స్, కదిలే నమూనాలు అంటే మనకు బొమ్మల ద్వారా ఎలా జరిగింది, ఏం కథ జరిగింది, మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్గా ఒక 1932లో దండి మార్చ్ జరిగింది. 1930లో ఆ దండి మార్చ్ గురించి చెప్పాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? కొన్ని నమూనాలను చూపించడం జరుగుతుంది. అట్లా కాలమానాలను బోధించడానికి ఉపయోగించేవి పనిచేయు నమూనాలు, వర్కింగ్ మోడల్స్ ద్వారా చూపించవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక క్వశ్చన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏం క్వశ్చన్ అడిగాడో ఒకసారి చూడండి. స్లో లెర్నర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కెన్ బి గివెన్ దిస్ co-curriculum responsibility. దిస్ co-curriculum responsibility అంటే ఇక్కడ ఏమన్నాడు? సబ్మిటింగ్ ఆర్టికల్స్ టు ద స్కూల్ మ్యాగజైన్, కలెక్ట్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్, కండక్టింగ్ క్విజ్ కాంపిటీషన్స్, కలెక్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గ్రేట్ మ్యాథమెటిషియన్స్ అన్నాడు. గణితములో ఇక్కడ ఏమి ఇచ్చారమ్మంటే, గణితములో మంద అభ్యాసకులకు అంటే కొద్దిగా తక్కువ చదివే వాళ్ళకు ఈ సహపాఠ్య కృత్యాల బాధ్యతను ఇవ్వచ్చు. సహపాఠ్య కృత్యాలు మనకు 3 రకాలు ఉంటాయి. కరికులం యాక్టివిటీసు, కో కరికులం యాక్టివిటీసు, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటారు. కరికులం యాక్టివిటీస్ అంటే టెక్స్ట్ బుక్లోని అంశాలు చెప్పేది కరికులం. కో కరికులం యాక్టివిటీస్ అంటే సహపాఠ్య కృత్యాలు అంటారు. సహపాఠ్య కృత్యాలు అంటే టెక్స్ట్ బుక్లోని పాఠ్యాంశాలను అర్థం చేసుకోవడానికి క్షేత్ర పర్యటనలు కానీ, విహారయాత్రలను కానీ, నాటకీకరణలు కానీ చేస్తే వాటిని సహపాఠ్య కార్యక్రమాలు అంటారు. పాఠ్యేతర కార్యక్రమాలు అంటే టెక్స్ట్ బుక్తో సంబంధం లేకుండా ఆటలు, పాటలు, డ్యాన్సులు, ఓకే, ఫంక్షన్లు, అదేవిధంగా ఫేర్వెల్ డేలు ఇవన్నీ జరిపితే స్కూల్లో వాటిని ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ అంటారు. అంటే పాఠ్యేతర కార్యక్రమాలు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతున్నాడు? మందబుద్ధి అభ్యాసకులకు ఏ సహపాఠ్య కృత్యాల బాధ్యత ఇవ్వాలి అంటున్నాడు. ఏవి సహబుద్ధి మనకు బాగా పరిశీలించండి. మందబుద్ధి కలిగిన విద్యార్థులు ఏమందిస్తే బాగుంటుంది? పాఠశాల మ్యాగజైన్కి సంబంధించి వ్యాసాలను సమర్పించుట. అంటే పాఠశాల